కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ పునరుద్ధాన దినమున క్రీస్తు వారి ఉన్నతమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ విధంగా సహవాసం, ఆరాధన, మీతో కలిసి కూడుకోవటం, క్రీస్తు యేసు వారిని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకోవటం కూడా నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా మీరందరూ ఆరాధన అనగానే కేవలం వచ్చి కూర్చునే వాళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో రేపు వారం 3, 4, 5, 6 4 రోజులు తలపెట్టిన ఒక మహాయజ్ఞం. ఈ కార్యక్రమానికి మీరందరూ సారథులుగా ఉన్నారు, వారసులుగా ఉన్నారు, మీ కష్టాన్ని ధారపోశారు. మిమ్మల్ని అందరినీ మీ నాయకులు ఆ విధంగా ప్రోత్సహించారు. అది నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ జంట నగరాల్లో తండ్రి గారు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఎన్నో అద్భుతమైన సందేశాలు ఈ పట్టణాలకు అందించడం జరిగింది. దాని ప్రతిఫలమే ఈ రోజున ఇక్కడ ఉన్న కళాశాలలో పిల్లలుగా ఆణిముత్యాలు లాంటి మీరందరూ దొరికారు. ప్రతి కళాశాలలోనూ పిల్లలు ఉన్నారు అంటే కేవలం దేవుని యొక్క మాటలకు ఆకర్షింపబడిన వారుగా మీరు బహు కొద్ది మందిగా. అందుకే ఆణిముత్యాలు అన్నాను. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, డైమండ్స్ విలువైనవి కొద్దిగా దొరికేవి. అలా మీరు కొద్ది మందిగా ఉన్న ఈ జంట నగరాలను దేవుని యొక్క మాటలతో నింపడానికి మీరందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు అని నేను విని సంతోషించాను. అవును ప్రియులారా, ఇది మనందరి బాధ్యత, ఇది మనందరి పని. మనమంతా సమిష్టిగా చేయవలసిన ఒక కుటుంబం తలపెట్టిన ఒక గొప్ప ఉత్సవం లాంటిది. సర్వసాధారణంగా పండగ అనగానే అందరూ ఒక చోట కూడుకునేది పండగ, కుటుంబం. ఈరోజు మనమంతా ఈ పట్టణంలో ఒక చోట కూడుకునేదే మెట్రో గ్రౌండ్లో జరగబోయే పండగ. ఆ పండగ విషయంలో మరి మీరందరూ కూడా మీ సహకారాన్ని ఇప్పటికే అందించారు. మరి ఉన్న ఈ రోజు, రేపు, ఈ 2 రోజులు యవనస్తులైన పిల్లలు, కళాశాలలో ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను, ఆల్ కాలేజెస్, యూత్ వాళ్ళు కావచ్చు, యవనస్తులైన పిల్లలు కావచ్చు, మీరందరూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నిటినీ మీ వంతు మీరు చేసి మీ తండ్రి కార్యాలను మీరు నెరవేర్చి ఆయన దృష్టిలో మీరు గుర్తింపు పొందాలి అని నేను కోరుకుంటున్నాను. ఆరాధన ఈరోజు మనకు అయిపోతుంది. ఆరాధన అనంతరం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా అందుబాటులో పిల్లలందరూ అక్కడ ఉంటే, ఎందుకంటే చాలా ఏర్పాట్లు చేయాలి అక్కడ. మిగిలిన కళాశాల నుంచి కూడా పిల్లల్ని రమ్మని నేను చెప్పాను. మరి ఈ మాటలు మిగతా పిల్లలు కూడా లైవ్లో వింటుంటే వాళ్ళు కూడా వెళ్ళి ఈ కార్యక్రమానికి మీతో పాటు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఈ సమయంలో బైబిల్ నుంచి ఒక మంచి మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఏముందండి అక్కడ మాట? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె. ఏమంటే సింహబోన్లోకి మేకపిల్లని పంపించారనుకోండి, ఏం చేస్తుంది? అది తినేస్తుంది. ఎందుకంటే అది క్రూర జంతువు. గౌతమ్ ముందుకు వచ్చి, నాన్న ఇలాగ ముందుకు వచ్చాయి, ఇక్కడ కుర్చీలోకి వచ్చాయి గౌతమ్. కనుక క్రూర జంతువు రక్తానికి మరిగింది. అదేం చేస్తుంది? వెంటనే ఆహారం కోసం
ఆ చిన్న జీవి ప్రాణాన్ని, మేక అంటే సాధుజీవి, గొర్రె అంటే సాధుజీవి, దాన్ని తినేయాలి అని పొంచి ఉంటుంది అది. ఇలా వెళ్ళడంతోనే అమాంతంగా దాన్ని పీక పట్టేస్తుంది. అవును ప్రియులారా, ఇక్కడ దేవుడు మనతో, మనం ఆయన పిల్లలమైతే ఆయన మనల్ని ప్రేమించి ఈ వాక్యం కోసం ఏం చెబుతున్నాడు చదువుదాం అన్నమాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నాడు. చూడండి, మనల్ని పంపుతున్నాడట. పోయి ఎక్కడికయ్యా పంపిస్తున్నాం మమ్మల్ని? ట్యాంక్ బండ మీద కంటే వెళ్ళి చూసి వస్తాం. ఏమండి, గోల్కొండకైతే వెళ్ళి చూసి వస్తాం, చార్మినార్ బజార్కి అయితే వెళ్ళి చూసి వస్తాం. మమ్మల్ని ఏంటి తోడేళ్ళ దగ్గరికి పంపుతున్నావా? తోడేళ్ళు సామాన్యమైనవి కాదండి, సింహాల కన్నా చాలా క్రూరమైనవి. అందుకే తోడేళ్ళు ఉపయోగించాడు. తోడేలు అని ఎందుకు అన్నాడు తెలుసా అండి? తోడేళ్ళు వస్తే సింహం కూడా తింటున్న దాన్ని విడిచి పారిపోద్దండి. ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూసారో లేదో, తోడేళ్ళు చాలా ప్రమాదకరమైనవి. అవి నడాళ్ళు వంగిపోయినట్లుగా ఉంటాయి, దాన్ని చూడడానికి ఆకారమే వికారంగా ఉంటుంది. ఏమండి, ఏదో ఒక వ్యక్తి గూని వస్తే ఎలాగైతే వంగి నడుస్తాడో అలా నడుస్తుంటాడు తోడేళ్ళు. హైనా అంటారు దాన్ని. చాలా భయంకరమైనవి, క్రూరమైనవి. మాంసాన్ని పీక్కు తినటంలో అవసరమైతే గుంపుగా వస్తాయండి అవన్నీ. అట్లా ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా అండి? సింహం అయితే సింగిల్గా వెళ్తుంది, అవి అలాగా ఒక్కొక్కటి రావు, గుంపులుగా వస్తాయి. గుంపుగా వచ్చి ఒకేసారి మీద పడతాయండి. సింహం కూడా చచ్చిపోద్ది వాడి దగ్గర. ఎంత నిలవన్న కుళ్ళిపోయిన మాంసాన్ని అయినా సరే పీక్కు తినేది. సింహం అయితే ఫ్రెష్ మాంసం తింటుంది, ఈగల వాళ్ళే తిందది. ఇవి ఎలా కాదండి, ఇది విచిత్రమైన టిపికల్ క్యారెక్టర్ వాటిని. కనుక యేసుప్రభు అంటున్నాడు, తోడేళ్ల దగ్గరకు పంపుతున్నానయ్యా మిమ్మల్ని అంటున్నాడు. ఇప్పుడు కనుక పాముల వలె, అందుకు మీకు కావాల్సింది ఏంటి? పాముల వలె వివేకం కావాలంట. పావురములు ఎలాగైతే నిష్కపటంగా ఉంటాయో అలాంటి మంచి మనస్సు మీకు కావాలి అంటున్నాడు. ఈ రెండు మీరు సంపాదించుకోవాలి. అంటే తోడేళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు పాముల వలె వివేకం. ఏమండి, తోడేళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉండాలి? పాము అట వివేకం అట. ఏంటి పాముకు వివేకం ఏంటి? దాని బుర్ర చూస్తే ఎంత ఉంటుంది, మహా అయితే చిన్ని మెదడుది అంది. కానీ దాని అలర్ట్నెస్ అంటారు, దాని వివేకము అంటే చాలా చురుకుగా ఉంటుంది అన్ని విషయాల్లో. సింహానికి కూడా చురుకు ఉండదండి, చిరుతపులు కూడా చురుకుదనం ఉండదండి. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదన్నాడు, అందుకే యుక్తి అన్నాడు. అంటే దాని క్యారెక్టర్ ఏంటంటే చాలా చురుకైనదిగా ఉంటుంది. నిజానికి పాముకి చెవులు ఉండవు, పాముకి చెవులు ఉండవు. చెవులు లేకపోయినా అండి, కేవలం వైబ్రేషన్స్, దాని బాడీ అంతా చెవులే. పాము తాలూకా బాడీ అంతా చెవులేనండి. ఎక్కడో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల అవతల వైబ్రేషన్ జరిగినా ఇక్కడిది వెంటనే అలర్ట్ అయిపోతుంది. ఏదో శబ్దం వస్తుంది, ఎటువైపు నుంచో నాకు అదుర్లు వినిపిస్తున్నాయి అంటే ఎవరో మన దగ్గరకు రాబోతున్నారు కనుక నేను జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి? వచ్చిన దాన్ని కాటేయాలి, లేదా నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఈ రెండే పాము ఎప్పుడు కూడా ఆలోచించేది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ పాములలో మనం తీసుకోవాల్సింది విషం వద్దు మనకి. మనం విషం లేని వాళ్ళం కదా, మనం చాలా మంచోళ్ళం, క్రైస్తవులు. మనం విషపూరితమైన వాళ్ళం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే అది ఎంత అలర్ట్గా ఉంటుందో దాన్ని చూసి మీరు చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి మీరు. లేదంటే వివేకంగానే లేదనుకోండి, మనం ఇబ్బంది పడతాము. కనుక పాము దగ్గర వివేకం నేర్చుకోవాలి. ఇంకా రెండో జీవి పావురం, తెల్లగా ఉంటుంది, నిర్మలమైన హృదయం, గింజలు కనబడగానే వెనక ముందు ఏం ఆలోచించదు. ఏమండి, ఎవ్వరికి హాని చేయదు. ఏమంటే దేన్నైనా పొడుస్తుంది, అది పొడవదు. అది ఆ కిందన జాలి ఉందా, నెట్ ఉందా, వల ఉందా, ఏం ఆలోచించదండి. గింజలు కనబడగానే అమాంతంగా అమాయకంగా వాలిపోద్ది. అది పాపం ఆహారం తీసుకుంటుంది. అది మనకి ఈ రెండు క్యారెక్టర్ల స్వభావాలు కోరుకోమంటున్నాడు. ఎందుకంటే వెళుతుంది ఎక్కడికి? తోడేళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు ఈ రెండు అవసరం.
మంచి మనస్సాక్షి ఉండాలి, నిర్మలమైన హృదయం. రెండోది పాము లాంటి వివేకం కూడా మనకి అవసరం. లేదంటే వాటి దగ్గర నుంచి మనం తప్పించుకోవటం కష్టం. తోడేలు లాంటి స్వభావం కలిగిన మనుషులే. తోడేలు అంటే నిజంగా అరణ్యానికి పంపంటున్నాడు ఏంటి? మనలేదో దేవుడు అరణ్యానికి, కేకారణ్యానికి, దండకారణ్యానికి వెళ్ళమని చెప్పట్లేదు ఆయన ఉద్దేశం. సమాజం కూడా అరణ్యం. ఈ సమాజంలో ఎవరున్నారు? హైనాలు లాంటి క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావాన్ని కలిగిన మనుష్యులు ఉన్నారు. నా పిల్లలు నన్ను నమ్ముకున్న తర్వాత పవిత్రులుగా మారిపోయారు, నిష్కల్మషులుగా వాళ్ళుగా మారిపోయారు, ఏ పాపము ఎరుగని కపటము లేని వాళ్ళుగా ఉన్నారు. మరి మంచిగా మీరు వెళ్ళారనుకోండి, అవతలవాడు చాలా తెలివిగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, తెలివిగా ఇబ్బంది పెడతాడు. కనుక ఆ తెలివితేటలు మనం ఏం చేయాలి? చురుకుగా ఉపయోగించాలి. ఇలా కానీ మీరు ఉపయోగించకపోతే మీరు దొరికిపోతారు. క్రైస్తవులుగా ఇదంతా మనకు అనవసరం. ఏమండి, ఈరోజున్న సమాజంలో ఇవన్నీ కూడా నేర్చుకోకపోతే మనం మనుగడ సాగించలేం. మరీ అమాయకత్వం పంచేదండి సమాజానికి. ఈరోజు చాలామంది ఏమంటారంటే, సమాజం ఏమైపోతే మనకేమండి, మనం అమాయకంగా మంచిగా ఉందామండి. నో, ఈరోజున్న ఈ సమాజానికి తగ్గట్టుగానే మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఆ మాట అంటే మీకు అర్థమవుతుంది. ఫోన్లు అప్డేట్ అయినట్టు, ఏమండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు మనం కూడా మన మనస్తత్వాల్లో అప్డేట్ అవ్వాలి. ఇంతకీ ఎలాగ అప్డేట్ అవ్వమంటారండి? బైబిల్ చెప్తుంది కదా ఎలాగ అప్డేట్ అవ్వాలో. మిమ్మల్ని అప్డేట్ అవ్వమని చెప్తుంది. పాముల వలె వివేకం, పావురం వలె నిష్కాపట్యంతో నిండమని చెబుతుంది. అలా మీరు ఉండాలి. అలా ఉండలేదనుకోండి, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మిమ్మల్ని పొంచి ఉండి మిమ్మల్ని పీక్కు తినడానికి తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన సమాజంలో మనుష్యులున్నారు. వాళ్ళు మీ వాళ్ళు కావచ్చు, మీ పక్కనున్నోళ్ళు కావచ్చు, మీ కుటుంబీకులు కావచ్చు, మీ సంఘంలో ఉన్నవాళ్ళు కావచ్చు, చివరికి అన్ని జనులైనా కావచ్చు. జాగ్రత్త, అలర్ట్. మనమంతా కూడా ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మనం అంతా ఏమైపోయాం? అలర్ట్ అయిపోయాం. ఎలాగ అలర్ట్ అయిపోయాం? ఎవరైనా తుమ్ముతున్నారనేసరికి ఆవిడ దూరం పారిపోయేవాళ్ళం. వీడికి తుమ్ము వస్తుంది అనేసరికి. దగ్గుతున్నాడంటే మామూలుగా పొడి దగ్గైనా భయపడిపోయేవాళ్ళం. వీడు దగ్గుతున్నాడంటే కరోనా ఉందేమో, నాకు కూడా వచ్చేస్తుందేమో అని మాస్కులు పెట్టుకున్నాం, గదుల్లోనికి పోయాం. ఏమండి, ఎవడైనా ఇంటికి వచ్చినా సరే కిటికీ కూడా తీసి మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆడు ఏ జబ్బుతో వచ్చేసాడో అనే భయం. జాగ్రత్త. ఎంత అలర్ట్గా మనం ఉన్నాం. ఎందుకంటే ఒక రోగం సోకకుండా ఉండాలి. అది సోకితే మనం కూడా చచ్చిపోతాం. ఆ రోజు పాతి పెట్టడానికి శ్మశానాలు ఖాళీ లేవు. ఏమండి, ఆ రోజు డాక్టర్లు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. చూడడానికి ఎవరో కూడా పరామర్శించడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. చచ్చిపోయారంటే అనాథశవంలాగా, ప్రేతలాగా పాతి పెట్టబడ్డమే. అంత దారుణంగా ఉంది కదా. అలాంటి పరిస్థితులలో ఎలాగైతే మనం తప్పించుకొని, మనం కరోనాను తప్పించుకొని వచ్చిన వాళ్ళైనా మరంతే. అది పెద్ద పాము లాంటిది. అది వైకుంఠపాడులో పెద్ద పెద్ద పాములు ఉంటాయి చూసారా, అలా 2020లో వచ్చింది పాము. మనకి ప్రపంచం అంతా పట్టింది ఈ పాము. మొత్తానికి మనంతా తప్పించుకొని బయటపడ్డాం. కొంతమంది చచ్చిపోయారండి, లక్షల మంది చచ్చిపోయారండి ప్రపంచవ్యాప్తంగా. మొత్తానికి తప్పించుకున్నాం. దేవుని కృప. ఏమండి, మన జాగ్రత్త, ఇవన్నీ విషయాల్లో వెరీ గుడ్. అలర్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు కూడా ఈ తోడేళ్ళు సమాజంలో ఉన్నాయి, మనతోనే ఉంటాయి. ఏమండి, మన చుట్టూ ఉంటాయి, మనల్ని కనిపెడుతూ ఉంటాయి. ఆ కనిపెడుతున్న తోడేళ్ల విషయమే మీరు కానీ జాగ్రత్త తీసుకోలేదనుకోండి, మీరు చాకచక్యంతో ఉండాలి. మన ఈ భారతదేశంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుందండి. అంటే సరిహద్దు దళం. మనకి మన దేశానికి చాలా దేశాలకి సరిహద్దులు ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండియా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, ఇవన్నీ సరిహద్దు ప్రాంతాలు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో మన జవాన్లు, వేరే జవాన్లు ఎలా ఉంటారో తెలుసా అండి? పడుకోరండి. ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుందండి. ఫెన్సింగే అడ్డు వాళ్ళకి మనకి, వైర్ ఫెన్సింగ్. అక్కడ అలాగ తిరుగుతూనే ఉంటారండి. రాత్రి లేదు, పగలు లేదండి. నిద్ర వస్తుందండి, చల్లగా ఉందండి, భయంకరమైన చలి. ఇప్పుడు కాశ్మీర్ లాంటి ప్రాంతం అనుకోండి, ఎలా ఉంటుంది? భయంకరమైన చలి, గడ్డ కట్టుకుపోతుంటుంది నీరు. అప్పుడు కూడా గస్తీ కాయాలి, లేదంటే చొరబాటుదారు లోపలికి వెళ్ళిపోతారు, శత్రువు లోపలికి వచ్చేస్తాడు. కనుక
చాలా జాగ్రత్తగా పాపం నిద్ర వస్తున్నా, ఇబ్బంది పడుతున్నా, ఒక సరైన మంచం ఉండదు, సరైన నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు, వాళ్ళకి సరైన కంటి మీద కునుకు ఉండదు, ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఉండబట్టే కదండి ఈరోజు మనం అంతా హ్యాపీగా పడుకుంటున్నాం. వాళ్ళే లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం చెప్పండి. కనుక వాళ్ళ కాపల, వాళ్ళ తాలూకా చురుకుతనం, అలర్ట్నెస్, నిబ్బరత అంటారు, నిబ్బరమైన అంటాడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? నిబ్బరమైన. అలాంటి నిబ్బరత లేకపోతే, అలాంటి జాగ్రత్త లేకపోతే తోడేళ్ళు ఎలాగైనా మనల్ని ఎత్తుకెళ్ళిపోదు. అందులో తోడేళ్ళు గుంపు వచ్చేస్తాయి, దాని స్వభావం అలాంటిది. నేను కబళించేస్తాయి, నిన్ను పీక్కుతుంటాయి, నీ మరణాన్ని కోరుకుంటాయి అవి. కనుక ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే వివేకం. ఏం కావాలి? పాముల వలె వివేకం. మరి ఇప్పుడు వివేకం మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది వివేకం? గ్రంథాలయాల్లో దొరికే జనరల్ నాలెడ్జ్లో దొరకదు, అది జీకే పుస్తకాల్లో. ఐక్యూ ఏమండి, మన ఇంటెలిజెంట్ని పెంచుకోవడానికి పుస్తకాలు చదివితే రాదండి. ఎక్కడుందో తెలుసా? బైబిల్లో రాయబడింది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అంటున్నాడు కొలస్సీ పత్రికలోని 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానం. మీకు బుద్ధి కావాలా? వివేకం. బుద్ధి అంటే వివేకం అని, జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటే ఎక్కడ? బైబిల్. మీరు మీ చేతిలో ఉందా? ఆ పుస్తకాన్ని మీరు చదవగలిగితే మీకు బుద్ధి వస్తుంది. 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుండునట్లు ఈ సంగతిని నేను మీకు చెబుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మాటల చేత మాయ చేసే వాళ్ళు ఉంటారు, ప్రమాదకరమైన శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పరిచే వాళ్ళు ఉంటారు. కనుక మీరు వాళ్ళ మాటలకు బలైపోకూడదు. ఎవరట వాళ్ళు? వెళ్ళిపోతూ 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 పేతురు గారు ఒక మాట అంటున్నారు. పౌలు గారు అంటున్న మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 29వ వచనం చదువుదామండి. ఏమండి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత, ఇక్కడ కూడా చూడండి, తోడేళ్ళని అంటున్నాడు ఆయన. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. నాకు తెలుసు బాగా. వారట అమాయకులైన మందను, మీలాంటి వాళ్ళని కనికరించరట వాళ్ళు. ఏమండి? వాళ్ళు ఏం చేస్తారట? వంకర మాటలు అంటున్నాడు చూడండి కిందకి వెళ్ళేసరికి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర టెంకరగా మాట్లాడుతుంటారట వాళ్ళు. వంకర మాటల పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఇంతకీ ఎవరట వీళ్ళు? మనలోనే ఉంటారు వాళ్ళు. వంకర మాటలు. ఏమండి? ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నారంటే దేనికోసం మాట్లాడుకోవాలి? వాక్యం. ఏమండి? వాక్యంలో ఈ మాట ఉందండి, మనం దేవుని వాక్యం కోసం ఏ పని చేద్దామండి, ఏమైనా మంచి సలహా ఉంటే చెప్పండి. ఇవి వాక్య సంబంధమైన మాటలు. వంకర మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? వంకర మాటలు. ఏమండి? మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఒక వ్యక్తి కోసం మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నాను. మీరు బాధపడినా నేను ఏమనుకోను. నేనేం బాధపడినా చెప్పండి అంటే, ఎందుకంటే తెలుసుకోవడానికి మనకు కూడా అటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏమండి? అంతేనండి. ఇంకా చిట్టా ప్రారంభం అవుతుంది. పలానా వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే, పలానా సోదరీమణి ఎలాంటిదంటే, అబ్బో మరి ఇంక నేను చెప్పలేనండి. పర్లేదు చెప్పండి, నాకు కూడా వినాలని ఆసక్తిగా ఉంది. ప్రారంభం అయిపోయి వంకర మాటలు. ఎందుకంటే మనం చెవి యొగ్గం, మంచి మాటలకు మనం చెవి యొగ్గం కదా. సాతాను మన యొక్క బలహీనత తెలుసుకొని చెత్త మాటలకు, పనికిరాని మాటలకు, మిమ్మల్ని ఇబ్బంది పరిచే మాటలకు, అప్పటి వరకు మంచి స్వభావం. ఏమంటే నిజంగా ఒక సోదరీమణి చూసినప్పుడు చాలా మంచిది, ఉత్తమురాలు, చాలా నెమ్మదస్తురాలు, చాలా భయభక్తులతో ఉంటుంది. అందరికీ ఆమె మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా సంఘంలో ఆమెడు గూర్చి వచ్చి, ఏమండి పలానా లూది అనే అమ్మాయి, మీలో ఎవరు లూదియో లేరు కదా, తప్పుగా అనుకోకండి,
పలానా లూది అనే అమ్మాయి ఉందండి, ఆవిడ క్యారెక్టర్ చాలా బ్యాడ్ క్యారెక్టర్ అండి. మీకు తెలియదండి, రాత్రి 9 దాటిన తర్వాత ఇంకా ఆవిడ కోసం నేను మాట్లాడలేనట్టు. అప్పటి వరకు మనం ప్రతి ఆదివారం ఆవిడ చూసినప్పుడు లూదియా నిజంగా దైవభక్తి గల స్త్రీ అండి. ఎందుకంటే బైబిల్లో కూడా మంచి పేరు కదండి ఆవిడది, మంచి దైవభక్తి కలిగిన స్త్రీ. అవునా అండి? అవునా? మనకెందుకో కొంచెం సందేహం. అప్పటి వరకు మనకు మంచి అభిప్రాయం ఉంది. ఎప్పుడైతే ఈ విషపు చొక్క మన బ్రెయిన్లో పడిందో, ఏమండి, తర్వాత లూదియా కనబడి వందనాలు చెప్పింది అనుకోండి, నవ్వుతూ చెప్తాం వందనాలండి అంటగానే ఒకసారి పైనుంచి కిందకు చూస్తాం, ఈవిడ ఎలాంటిదా. లూదియా 9 దాటిన తర్వాత అంతే. చూసారా, వంకర మాటలు పలికే మనుష్యులు. అది నిజమో కాదో మనకు తెలీదు. ఒక తప్పుడు మాట మనకు కనబడగానే, వినబడగానే, ఆమె కనబడగానే వెంటనే మన అభిప్రాయం మారిపోద్దండి. అంటే ఒక మాట ఎంతగా అపార్థం చేసింది చూసారా. ఒక మంచి వ్యక్తిని కూడా ఒక చెడ్డ వ్యక్తిగా తీర్చిదిద్దగలిగిన శక్తి ఒక్క మాటకు ఉందండి, నాలుక. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దాని పవర్ అంతా కూడా, నాలుగున్న పవర్ ఏందో తెలుసా అండి? నరకం, హెల్, అక్కడి నుంచి వస్తుందటండి నాలుక మీదకి పవర్. ఎందుకంటే ఈ మాట చేత మిమ్ములను మోసగించాలి, మీ మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలి, మీ మధ్య ఉన్న ప్రేమను విరిచివేయాలి. అంటే మాటలు. నువ్వు మా అయ్యగారిని గారు నువ్వు అన్నావంటే మాత్రం సహించేది లేదు అని కొంచెం నిమ్మళమయ్యారండి, శాంతించారు. సారీ చెప్పాడు కదా. ఏమండి ఇప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు వీళ్ళందరిలో నేను మొత్తానికి బోన్లో దొరికిపోయిన మేకపిల్లల పరిస్థితి అయిపోయింది నాది. ఈ వెధవలందరూ తోడేళ్ళ ఉన్నారు చుట్టూను, అవకాశం వచ్చిందంటే మొత్తం నన్ను ఏపుకు తినేస్తారు వీళ్ళందరూ కూడా. ఏం చెయ్యాలా అని వీళ్ళతో మాట్లాడుతున్నాడు కన్నా బుర్రలో మాత్రం ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ ఆలోచించి సడన్గా ఆయనకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఏంటా మెరుపులాంటి ఆలోచన? ఇందాడు పోస్టర్లు ఎలా పోయి అని కంప్లైంట్ ఇమ్మన్నానో ఆ టైప్ ఆలోచన ఆయనకు వచ్చింది. ఏమని వచ్చిందంటే, అందులో 2 వర్గాలు ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. అందులో ఒకరు సద్దూకయ్యులు, మరి ఒక భాగం పరిసయ్యులు, 2 వర్గాలు ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. పౌలు గ్రహించి, అప్పటి వరకు ఇద్దరు పరిసయ్యులు సద్దూకయ్యులు కలిపి పౌలు గారిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు, అంతా ఒకటైపోయారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి, అందులో సహోదరులారా, ఇదిగోండి చెప్పాడు చూడండి, ఒక పక్షానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎవరనుకుంటున్నారు? నేను పరిసయ్యుడినేరా, పరిసయ్యులు సంతతి వాడను. మనకంటున్నాడు చూడండి, మీకును కాదు, మనకి కల్పించుకున్నాడు. మనకున్న నిరీక్షణ అంటే పరిసయ్యుల్లో ఉన్న విషయం ఏంటి తెలుసా అండి? సద్దూకయ్యులు చచ్చిపోయిన తర్వాత ఎవడో లేవడో, అసలు పునరుద్ధానం అనేది లేదని తెగ సద్దూకయ్యులు. మన నమ్మకం కోసమా ఈరోజు నన్ను అంతా ఇక్కడ పెట్టి నిలబడి అవమానకరంగా మాట్లాడుతున్నారు, నేరస్థాపన చేస్తున్నారు ఆ మీద అన్నాడండి. గట్టిగా అందరికి వినబట్టేట్టు చెప్పాడండి. అలా చెప్పగానే పరిసయ్యులకును సద్దూకయ్యులకును మొత్తానికి గొడవ పెట్టేశాడండి. ఇద్దరికేనే 2 భాగాలు అయిపోయిందటండి. అప్పుడు పేతురు, పౌలు మనోడేటరా, చెప్పాలి కదరా ముందు నువ్వు, ఆడు మనోడని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇంత మాట నువ్వు దాస్తే ఎలాగా? పద, ఎవరో కూడా అనవసరంగా పౌలు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అంతేనండి, వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చేసింది. అంటే ఇది ఏంటంటారు? యుక్తి, వివేకం. వీళ్ళ చేతిలోంచి ఇప్పుడు నేను తప్పించబడాలి అంటే ముందు ఏదో గ్రూప్లో మనం జాయిన్ అయిపోవాలా. పౌలు గారు పెట్టేశాడు ఇప్పుడు ఇద్దరికి. చూసారు, ఇద్దరు పిలకలు ముడేశాడు, సరిగ్గా పీక్కుంటారా మీ ఇద్దరని చెప్పి. ఈయన వదిలేశారు, ముందు వీళ్ళు గొడవలు పడుతున్నారు. ప్రియులారా, ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, మీరు పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకం 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 చాలా అవసరం. వివేకం లేకపోతే అండి మనలో ఉండనివ్వరండి వీళ్ళు. కనుక ఈరోజు వాక్యం చెప్పే మీకు క్రైస్తవులకు ఎస్పెషల్గా మనకి చాలా వివేకం అవసరం. ఇప్పుడు డైరెక్టర్ గారు జైశాలి పీడి సుందర గారు వివేకం చెప్తాను చూడండి. క్రీస్తు సిలువేయబడ్డాడని అహ్మద్ దేదాతో పోటీ జరిగింది 1995. మీలో కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. పీడబ్ల్యూడి గ్రౌండ్ బుక్ చేసాం, వేల మంది జనం వచ్చేస్తున్నారు. ఈలోపు ఎస్పీ పిలిపించాడు. మేము కూడా ఉన్నానండి అప్పుడు. ఎక్కడున్నారు చెప్పండి, ఆ మెయిన్ స్పీకర్ పీడి సుందరరావు గారిని పిలిపించండి, అర్జెంటుగా రమ్మనండి అని చెప్పంటే, ఇలాగ ఎస్పీ ఆఫీస్ నుంచి కబురు వచ్చిందండి రమ్మన్నారంటే, సరే వెళ్తానండి. ఆ గ్రౌండ్ పీడబ్ల్యూడి గ్రౌండ్ పక్కనే కమిషనర్ ఆఫీస్ అన్నీ ఉంటాయి అక్కడ విజయవాడలో. సరే వెళ్ళాం. ఎస్పీ చూసి అన్నాడు, ఏమండి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారండి అని అడిగాడు. ఏమైనా ఉందండి అంటే, గాస్పల్ మీటింగ్స్ అని ఉందండి. గాస్పల్ మీటింగ్స్, సువార్త సభలనే కదండి తీసుకుంటారు పర్మిషను.
మీరు గాస్పల్ మీటింగ్స్ అని మీరు పర్మిషన్ తీసుకొని ఈ డిబేట్ ఏంటండి అని అడిగాడు. ఈ డిబేట్ ఏంటి? మీరు తీసుకుందేమో గాస్పల్ మీటింగ్స్ కానీ తీసుకున్నారు, సువార్త మహాసభలని రాశారు మీ వినతి పత్రంలో. మీరు పెట్టిందేమో పోటీ కనుకండి మీ మీద మన యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది అడిగాడండి. మాకు కూడా ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతే కదా, పర్మిషన్ ఒక పేరు మీద తీసుకున్నాం, పెడుతుందేమో ఒకటి, ఏం చేయాలి ఇప్పుడని. నిజంగా ఆ టైంలో ఆలోచన వచ్చిందండి జయశైల గారికి. ఒక మాట అన్నాడండి, ఏమండి ఎస్పీ గారు నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఏమనుకోకండి, గాస్పుల్ అంటే ఏంటో తెలుసండి మీకు అన్నాడు. బైబిల్ నాకు తెలుసండి అన్నాడు. అని నేను అప్పుడప్పుడు చదవండి అంటే తెలుసండి, యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానం అండి గాస్పల్ అంటే. 1 కొరింథీ 15:1-2-3 ఉందండి. మరి ఇప్పుడు ఇతనేమో అసలు యేసుప్రభు సమాధి చేయబడి తిరిగి లేవలేదు అంటున్నాడండి, క్రీస్తు సిలువేయబడలేదని. మరి ఆ సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానండి, అందుకే క్రీస్తు సిలువేయబడ్డాను మీటింగ్ పెట్టాను అన్నాడండి. దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయిందండి అడిగి. ఓకే సార్ మీరు పెట్టుకోండి, ఎవరు అడ్డొస్తారో చూస్తాను అన్నాడు. అంతే. చూసారా? నిజానికి అలాంటి ఆలోచనలు వస్తాయండి అప్పుడప్పుడు, దేవుడే ఇస్తుంటాడు. అంటే నిజానికి ఆ టాపిక్ కూడా సువార్త అంటే ఏంటి, యేసు తిరిగి లేచాడనే కదా. మరి వీడు సిలువ వేయబడలేదనే చెప్తున్నాడు, అంటే మరణ సమాధి పునరుద్ధానం జరగలేదని కదా. అలా రెండింటికి క్లబ్ చేసేసరికి నిజంగా ఏమండి వీళ్ళందరూ విడిచిపెట్టండి, వీళ్ళదేం తప్పులేదండి, ఓకే, కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందండి, ఈ ఒక్కరోజు మీరు ఆపండి, రేపు మీకు పర్మిషన్ ఇస్తాను పెట్టుకోండి అంటున్నాడు ఎస్పీ. ఇంక రేపు ఎందుకండి, ఆల్రెడీ లారీల మీద బస్సుల మీద జనం వచ్చేసి మొత్తం అంతా విజయవాడ సిటీలో ఉన్నారు, ఇంకా అవసరం లేదండి, క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి. అప్పటికే మనోళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఏదో మెత్తగా క్రైస్తవులు కనబడరు కానీ ఆ తురకోళ్ళు అందరూ వీళ్ళు వస్తారండి, మనం కూడా కొంతవరకు అని చెప్పి పొట్లాల్లో కారాలే తెచ్చుకున్నారటండి గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు. ఓరిన ఆయన తర్వాత మాకు చెప్పారు, ఏంటి ఏమైనా గొడవ అయితే కారం ఇసిరేద్దాం అనుకున్నారండి. అంటే అల్లరి సృష్టిస్తారన్నమాట. నిజంగా మీరు ఇలాంటి పనులు చేయకండి, చాలా తప్పు. మనం వచ్చింది ప్రేమతో వాక్యం చెప్పడానికి. పోన్లే దేవుడు ఎందుకు ఆపాడో మంచిదే ఆపాడో, తర్వాత ఎవరిని కొట్టించుకొని చచ్చిపోయారు అనుకోండి, ఇంక జీవితంలో మనల్ని మాట్లాడినెవరు. కనుక ప్రియులారా, ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు పావురముల వలె అమాయకంగా ఉంటూ పాముల్లాగా చాలా అలర్ట్గా ఉండాలి, లేదా మనల్ని బ్రతకనివ్వరిళ్ళు. కనుక ఇప్పుడు ఈరోజు అందుకే చూడండి, రాత్రి మీలో ఎవరు విన్నారో నాకు తెలియదు కానీ పబ్లిక్ మీటింగులో నేను మాట్లాడేటప్పుడు ఒక చేతితో బైబిల్ పట్టుకోండి రా, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకోండి అంటున్నాను నేను. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రైట్ ఎప్పటివరకు మత ప్రచారం అని ఒక తప్పుడు మాట తీసుకొస్తున్నారండి తెర మీదకి. మత ప్రచారం అన్న మాట తప్పైతే రాజ్యాంగ ఆర్టికల్ 25లో మీ మతాన్ని ప్రచారం చేసుకోమని ప్రచారం అనే మాట ఎందుకుందని అడుగుతున్నాను. దెబ్బకి మొత్తం అందరూ నోరు మూసేయాలి. అది పోలీసు వాళ్ళు కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రచారం చేసుకోండి, ప్రాపగేషన్ అంటే అర్థం అదే. ఇది ఎందుకు, నేను లా చదివాను కాబట్టి, ఏమండి బైబిల్ చదివాను కాబట్టి, నాకు ఈ తెలివితేటలు కలిగాయి కాబట్టి పబ్లిక్గా అడిగేటప్పుడు ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. కనుక క్రైస్తవ సోదరులారా, నా సంఘంతో, నా ప్రియులతో, నా కుటుంబంతో నేను చెప్పేది ఏంటంటే, బయట చాలామంది దుర్మార్గులు ఉన్నారు, అలా గుక్కిళ్ళు మింగుతున్నారు అంతే. ఈ మీటింగ్లు ఎలా జరుగుతాయి ఎలాగైనా ఆపేద్దామనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఆలోచనలు తలక్రిందులు చేసేటట్టుగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే మీ అందరి త్యాగం, మీ అందరి కృషి ఏమండి ఉంది. కనుక మీరంతా ఏం చేయాలి, వివేకంగా అన్ని విషయాల్లో ప్రవర్తించి దేవుని కార్యక్రమాన్ని సఫలం చేయడానికి, ఇందులో ప్రాంతం అని కళాశాలని భేదం లేకుండా అందరూ సమిష్టిగా వెళ్ళి పనిని చేసి 4 రోజులు ఉన్నతమైన క్రీస్తు ప్రేమ ఏంటో, ఆయన ప్రారంభించిన క్షమాయుగం ఏంటో ఇవన్నీ మనం చెప్పాలి ఈ సమాజానికి. ఆకట్టుపడతారు, చాలామంది ఆకర్షింపబడతారు. మనం బైబిల్ పక్షపాతులం, బైబిల్ని ప్రేమించేవాళ్ళం, దేవుని పక్షపాతులం, మనం దేవుని గురించి చెప్పాలనుకుంటే వాళ్ళం మనం. కనుక అలా చెప్పేవాళ్ళుగా మీరందరూ ఉండాలని, వివేకంతో నిష్కాపట్యంతో బైబిల్ హెచ్చరించినట్లుగా మీరందరూ బైబిల్ నుంచి విజ్ఞానం నేర్చుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.